నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. శుక్రుడి యొక్క ప్రభావం అనేది విపరీతంగా వృషభ రాశి వారి మీద పడబోతూ ఉంది. వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైనటువంటి మార్పులు అయితే ఇప్పుడు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. గ్రహాలు తమ రాశి మార్పును ప్రతినిత్యం చేస్తూనే ఉంటాయి. అయితే ఈ గ్రహాల రాశి మార్పు ప్రభావం అనేది ప్రపంచం అంతటి మీద ప్రభావం అనేది పడుతుంది. ఈ గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు ద్వాదశ రాశుల వారిపైన తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ఒక్కో రాశికి ఒక్కో విధంగా పరిణామం అనేది గ్రహ సంచార స్థానం వలన వీరికి భిన్నంగా ఉంటాయి. అయితే ఇప్పుడు శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీన తన రాశి మార్పు అనేది జరుగుతూ ఉంది. అయితే శుక్రుడి ప్రభావంతో రాశులలో ఈ వృషభ రాశికి అయితే విశేష మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. శుక్రుడు ప్రస్తుతం కన్య రాశి నుండి తులారాశికి ఈ సెప్టెంబర్ 18వ తేదీన మారబోతూ ఉన్నాడు. అయితే ఈ వృషభ రాశి వాళ్లకు ఈ శుక్రుడి యొక్క రాశి మార్పు తర్వాత నుండి కూడా వీరు ముఖ్యంగా 3 శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. అయితే వీరి లైఫ్ అనేది మీకు నచ్చిన విధంగా మలుచుకునేటటువంటి ఛాన్స్ వచ్చినట్టే. అయితే ఈ వృషభ రాశి వ్యక్తులు వీరికి జరగబోయే పరిణామాలు ఏంటి, ఏ దేవత ఆరాధన వీరు చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా వృషభ రాశికి చెందిన వ్యక్తులే. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక వీరి జీవితం అనేది అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది. ఎటువంటి సమస్యలు అయినా కూడా వీరు తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. వీరిని భయపెట్టేటటువంటి అంశాలు ఏవి ఉండవు. ఏ పని అయినా కూడా వీరు ధైర్యంతో చేస్తారు. వీళ్ళకి ఆధ్యాత్మిక అంశాలలో ఆసక్తి అధికంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో వీళ్ళు పాల్గొంటారు. ఈ వృషభ రాశికి చెందిన వ్యక్తులకు పూర్వీకుల ఆస్తులు అనేవి కలిసి వస్తాయి. ఆ ఆస్తులను వీరు వృద్ధి చేయడంలో నిపుణులు. అంటే వీరికి వంశపారపర్యంగా వచ్చే ఆస్తులను వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి విధంగా ఉంటాయి. అయితే వాటిని వీరు వృద్ధి చేస్తారు. ఈ రాశి వ్యక్తులు ఒకసారి గనుక కోపానికి గురి అయితే వీరి కోపం తగ్గాలి అంటే చాలా సమయం పడుతుంది. వీరికి ఏ విషయం అయినా నచ్చకపోతే ఆ విషయం జోలికైతే వీరు అస్సలు వెళ్ళరు. ఇక వ్యాపార విస్తరణలో ఈ వృషభ రాశి సిద్ధహస్తులు, నిపుణులనే చెప్పుకోవాలి. వీరు వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో నిపుణులు. వీరు ప్రకృతిని ఆస్వాదిస్తారు. పూల తోటలు, వనాలలో వీరికి కాలక్షేపం చేయాలి అంటే చాలా ఇష్టం. ఇక ఈ సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున కొందరు సత్యనారాయణ వ్రతాన్ని భక్తిగా ఆచరిస్తారు. ఇక అదేవిధంగా ఆ రోజునని శుక్రుడు తన రాశిని మార్పు అనేది జరగబోతూ ఉంది. అయితే ఈ శుక్రుడి ప్రభావం వలన కొన్ని శుభ పరిణామాలు అనేవి వృషభ రాశికి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అయితే అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు ఈ సమయం అనేది ఎంతో అనుకూలవంతంగా ఉండబోతోంది. ఏ పనులు జరగడం లేదు, అంతా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఏ పని చేసినా సక్సెస్ అవ్వలేక సతమతం అవుతూ ఉండే వాళ్లకు ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అనేది ప్రారంభం అయినట్టే. వీరి యొక్క పనులకు తగ్గ ఫలితం అనేది ఇప్పుడు పొందబోతూ ఉన్నారు. ఎంతో కాలంగా వేచి ఉన్న నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతూ ఉంది. మీ వ్యాపారంలో పెట్టుబడులు అనేవి అధికంగా పెట్టగలుగుతారు. అలాగే మీరు మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి మీకు అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఈ సమయం అనేది మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంది. మీ వ్యాపారం ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది.
అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అత్యంత అనుకూలవంతమైన సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారస్తులకు మీకు మధ్య ఉన్నటువంటి తగాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారపరంగా అభివృద్ధి అనేది సాధిస్తారు. ఇక మరో శుభవార్త ఏంటంటే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉండేటటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు సంబంధించినటువంటి స్ట్రెస్, ఇబ్బంది, ఒత్తిడి వీటన్నిటి నుండి కూడా మీకు ఉపశమనం అనేది దొరకబోతుంది. మీరు చేసే ఏ పని అయినా కూడా ఇప్పుడు విజయవంతం అవ్వబోతూ ఉంది. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఎదురు చూస్తూ ఉన్న ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడు మీకు కోరిక అనేది నెరవేరబోతూ ఉందని చెప్పవచ్చు. నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్న ఈ రాశి యువకులకు మీ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం అనేది ఖచ్చితంగా లభించబోతూ ఉంది. కాకపోతే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి అనేది ఇప్పుడు చాలా అవసరం. విసుగు లేకుండా, విరామం లేకుండా మీరు మీ ఉద్యోగ ప్రయత్నం చేస్తే గనుక ఉద్యోగం మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుందని చెప్పటంలో సందేహమే లేదు. ఇక ఈ వృషభ రాశి వాళ్లకు ప్రతి రంగంలో వ్యక్తులకు కూడా లాభదాయకంగా ఉండబోతూ ఉంది. అదేవిధంగా మీరు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆర్థికంగా వీరికి లాభాలను పొందుతారు. కాకపోతే ఈ రాశి జాతకులు చేస్తూ ఉన్న పనిని మాత్రం ఉద్రేకంతో, కోపంతో చేయడం ద్వారా చేసే ప్రతి పని కూడా అందులో తప్పులనేవి జరుగుతాయి. కాబట్టి చేస్తూ ఉన్న పనిలో మీరు నిదానంగా చేయడం వలన అందులో ఎటువంటి తప్పిదాలు అనేవి రావు. అలాగే మీరు చేసే పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. వీరికి ఆర్థిక పరంగా ఆదాయం అనేది విపరీతంగా పెరగబోతూ ఉంది. ఇక అలాగే ఎవరైతే ఈ రాశి జాతకులు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ విఫలం అవుతున్న ఈ రాశి జాతకులకు ఇప్పుడు మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో కలిసి వస్తాయి. విదేశాల నుండి మీకు ఆఫర్స్ వస్తాయి. ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయాలనుకుంటే అక్కడ నుండి ఉద్యోగం చేసే ప్రయత్నం మీరు చేస్తే గనుక ఆ ప్రయత్నం సఫలమవుతుంది. అలాగే వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్లకు మీకు సమయం అనేది అనుకూలించబోతూ ఉంది. ఇక అలాగే ఈ రాశి వాళ్ళు ఈ సమయంలో గృహ నిర్మాణ పనులు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి పనులు అనేవి ఇప్పుడు వేగవంతం అవుతాయి. అదేవిధంగా ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలి అని అనుకుంటున్న ఈ రాశి జాతకులు మీ యొక్క వాహనం కొనుగోలు చేసే సమయం కూడా వచ్చేసింది. ఇక అలాగే గృహం కొనుగోలు చేయాలనుకునేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈ రాశి వాళ్ళు మీ కుటుంబంతో కలిసి సంతోషంగా విహారయాత్రలకు, తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా గతంలో ఇబ్బంది పడినటువంటి రుణ బాధల నుండి ఇప్పుడు మీరు బయటపడతారు. ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా ప్రవర్తిస్తారు. మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీకు చాలా సపోర్ట్ని ఇస్తారు. ఈ రాశి వాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటి అంటే గనుక మీరు ధనాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకోకండి. డబ్బులను సేవింగ్స్ చేసేటటువంటి ప్రయత్నాలను మొదలుపెట్టండి. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం వలన మీకు ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. కాబట్టి డబ్బులను ఎంత సేవింగ్స్ చేస్తే మీకు అంత మంచిది. ఈ విషయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మరవకండి. ఇక ఈ రాశి వాళ్ళు మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే గనుక మహాశివుడిని ప్రతిరోజు స్మరించుకోండి. శివ పూజ చేసుకోండి. అలాగే శుక్రగ్రహ స్తోత్రాలు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పఠించినట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం రెట్టింపు అవుతుంది. అలాగే శనిగ్రహ యొక్క అనుగ్రహం మీరు పొందాలి అంటే, మీ మీద శనిదేవుడి యొక్క చల్లని చూపు ఉండాలి అంటే ప్రతి శనివారం కూడా శని భగవానుడికి నువ్వుల నూనెను అభిషేకించండి. అలాగే నల్ల నువ్వులను సమర్పించండి. వీలైతే స్వామికి పూజ చేయించండి. అంటే శని పూజ చేయించినట్లయితే మీకు అనుకూలంగా పరిస్థితులు అనేవి మారుతాయి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే గనుక మీకు యోగదాయకంగా ఉండబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.